లేదు, కానీ ప్రార్థనాపూర్వకమైన ప్రజెంటేషన్తో మనం సిద్ధపడి ఉందాం. దేవుడిచ్చే తలంపులను మనం ఆలోచన పూర్వకంగా ఎరుగుతూ దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలా సహాయకుడై మన మధ్య నడిపిస్తూ ఉన్నాడో అన్న అంశాన్ని సేవకులు ధ్యానం చేస్తూ ఉన్నారు. అట్లాగనే దేవుడు ఈరోజు కూడా ఒక సహాయపు రాయి అయి, దైవ సహాయమై మన మధ్యలో నిలిచి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆత్మీయంగాను, భౌతికంగాను, మానసికంగాను ఎంత అవసరమో, ఆత్మీయమైనటువంటి విశ్వాసులు కూడా ఆరోగ్యంగా ఉండటం కొరకు దేవుని సహాయం మనకు భౌతికంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను అవసరం అన్న సంగతులను మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో కొన్ని మాటలను మీకు అక్కడక్కడ చూపిస్తాను. తర్వాత మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 16 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇదిగో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన తండ్రి, నీ కృపకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సంఘాన్ని మీరు ప్రేమించారు. ఆశతో కలిగి చేరి వచ్చిన మా సహోదర సహోదరులను మీరు మాట్లాడుతున్నారు. బయట పార్కింగ్లో కూర్చున్నాను, ఎక్కడ కూర్చున్నాను, నీ సన్నిధిని అనుభవించి, నీ మాటలను అనుభవించి, నీ ప్రత్యక్షతను అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని వింటున్న మేము చేయుటలో ఆనందించడంలో కృప చూపిస్తారని నమ్ముతూ చదవబడిన వాక్య భాగాన్ని వింటున్న నీ బిడ్డలను నన్ను మీకు అప్పగించి మా ప్రియుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారు మనుషులకు 3 రకాలైనటువంటి సహాయాలను అందిస్తారని ఈ వాక్య భాగంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రస్తుతం సహాయపు రాయి అయి దేవుడు మనకు కుటుంబపరంగాను, సంఘపరంగాను, వ్యక్తిగతంగాను ఎలా సహాయం చేస్తున్నాడో అన్న మాటలను ఆలోచిస్తూ ఉండగా ఈ కొద్ది ధ్యానాన్ని కూడా దేవుడు మన వినికిడిలో సహాయం చేసి ఆయన ఏ విధంగా మనుషులందరికీ సహాయుడై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుందాం. సందర్భాన్ని బట్టి 24వ అధ్యాయంలో మొదట మనం చూస్తాం. పునరుద్ధానుడైన యేసు ప్రభువుని చూడటం కొరకు స్త్రీలు రావటం, ప్రభువారు అక్కడ కనపడకుండా లేవబడినట్లు స్త్రీలు సాక్షులై వెళ్ళి చెబితే పేతురు వచ్చి అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ దినమందు యెరూషలేమంతా ఒక రకమైనటువంటి వ్యాకులంతో, బాధతో, కన్నీళ్లతో, ఏడుపులతో, వైరాగ్యంతో, ఏం చేయాలో తెలియని పరిస్థితులలో తమ సొంత కుటుంబ సభ్యులను కోల్పోయినట్లు, మనసు సంతోషం లేకుండా దుఃఖముఖులై నిలిచిరి. 17వ అధ్యాయంలో 17వ వచనంలో చదువుతున్నాం. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఇది వీరిద్దరితో కాదు, దాదాపు యెరూషలేము అంతా అదే రకమైనటువంటి బాధలో ఉంటే ప్రభువారు తెలియకుండానే వారితో నడుస్తూ వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. మొదటిగా దుఃఖములో ఉన్నవారు. ఏ కారణం చేతనైనను సరే మానవ జీవితంలో దుఃఖానుసారమైనటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. పరిస్థితులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి, సమస్యలను బట్టి,
ఎవరైనా దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ తమ ఆనందాన్ని పొందుకున్న వాళ్ళు ఉంటారు. అయితే యేసు ప్రభు వారు మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఈ ఇద్దరు సంభాషించుకున్న వారి మధ్యలోనికి వెళ్ళి వారితో నడుస్తూ ఉన్నాడు. ఈ దుఃఖకరమైన పరిస్థితులలో మనం కూడా కొన్నిసార్లు ఉన్నాం కదూ. యేసు ప్రభు వారు కూడా మనతో నడిచిన అనుభవాన్ని అనుభవిస్తున్నాం కదూ. ఎలా తెలుస్తుంది ఆయనకంటే ఆ రకమైన దుఃఖంలో ఉంటూ ఉండగా దేవుని సేవకులో సహోదరులో ఒక పాటో ఆ వారంలో దేవుని వాక్యమో మనలను ఆ విధంగా నడిపిస్తూ ఆదరణకరమైనటువంటి సంగతులను అందిస్తూ ఉంటే దేవుడు మనతో నడిచినట్టు అనిపించటం లేదా? వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుడు మనను నడిపిస్తున్నాడు అని అనుభవించి సంతోషించి వాక్యం విన్న తర్వాత ఈరోజు నేను ఒక రకమైనటువంటి బాధతో వచ్చాను అన్న దేవుడు నాతో మాట్లాడాడు అని సేవకులతో సహోదరులతో వాక్యాన్ని మనం పంచుకోవటం లేదా? అంటే దేవుడు మనతో నడుస్తూ ఉన్నాడు. మన బాధలను అర్థం చేసుకున్నవాడు, ఆయన కంటే అర్థం చేసుకున్న వాళ్ళు మరెవరు లేరని కూడా మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాం. వాస్తవానికి దుఃఖముఖులై ఉన్నారు. వీరేమీ ఆయనను పిలవలేదు. చూస్తారా, ఆ మాట అక్కడే ఉంది. తానే అనే మాటను ఇక్కడ మనం చూస్తాం. తానే అనే మాటను చదవండి ఒకసారి ఎవరైనా. ఆ యేసు తానే దగ్గరకు వచ్చి, వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉంటే ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు దగ్గరగా వచ్చి ఆయనే మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు లేచిన తర్వాత ఆ మరణాన్ని ఆ పునరుద్ధానాన్ని తెలుసుకొని సంతోషించాలని, దుఃఖంలో నుంచి బయటపడాలని. నీ భౌతికపరమైన సమస్య ఏదైనా సరే దానిని నా పునరుద్ధానంలో కొట్టివేశాను, చూసుకో, నా పునరుద్ధానం కంటే మించింది అది లేదు అని తెలియటం కొరకు ఆ విధంగా వచ్చారు. వారు పిలవలేదు, దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళను దుఃఖంలో నుంచి సంతోషకరమైన స్థితిలోనికి మార్చడానికి వారితో నడిచాడు. సంఘంలో ఉన్న మనం మన సహోదరుల మధ్య మన మధ్య దుఃఖకరమైన సంగతులు ఉంటాయి. ఈ సందర్భాలలో యేసు ప్రభు వారు ఎలా ఆ దుఃఖకరమైన పరిస్థితిని తప్పించారో మనం అర్థం చేసుకుంటే మనం కూడా ఎవరైనా దుఃఖకరమైన పరిస్థితులలో ఉంటే వారిని ఎలా నడిపిస్తామో అర్థం చేసుకోవచ్చు. ప్రభువా, ఒక దుఃఖంలో ఉన్న నా సహోదరుని నేను ఎలా సహాయం చేయగలను నాకు చెప్పు అని అంటే ఈ సందర్భంలోనే 4 రీతులుగా యేసు ప్రభు వారు వారికి సహాయం చేశాడు. దుఃఖ మొక్కలో ఉన్నారు, ఏడుపు మొక్కలో ఉన్నారు, ఒకరికొకరు చూసుకుంటున్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఏంటి పరిస్థితి, అసలు ఎలా జరుగుతుంది, తర్వాత ఏంటి, ఏం తెలియదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి యేసు ప్రభు వారు చేసిన సంగతి ఏంటంటే మొట్టమొదటిగా వారితో నడిచాడు. మరణకరమైన పరిస్థితులలో, దుఃఖకరమైన పరిస్థితులలో ఉన్న సహోదర సహోదరులకు కానీ ఫస్ట్ సంగతి యేసు ప్రభు చేసిన సంగతి ఏంటి, వారితో నడిచాడు. మనం కూడా అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఫోన్ చేస్తాం, మంచిదే పరిస్థితులను బట్టి, వాట్సాప్ చేస్తాం పరిస్థితులను బట్టి. ఉత్తమమైన సంగతి ఏంటి ప్రభు అని అంటే గో అండ్ వాక్ విత్ హిమ్. ఎలా అంటే ఏదో సమయం తీసుకొని అక్కడికి వెళ్ళాలి, నడవాలి. అతనున్న పరిస్థితిలోనికి మనం కూడా చొరవ చేసుకుని వెళ్ళాలి. మాతో పాటు ఉన్న సహోదరుడు, మాతో పాటు అన్న కిరణ్ అన్న, నేను మాతో పాటు ఉన్న 1 సంవత్సరం పాటు మన సంఘంలో ఉన్నాడు. ఉంటే భార్య ఈ మధ్య క్యాన్సర్తో చనిపోయింది. చనిపోతే చాలా దుఃఖంలో ఉన్నాడు. నేను వెళ్ళాను, సరే చనిపోయినప్పుడు వెళ్ళాను, ప్రేయర్కి వెళ్ళాను, అయిపోయింది. సేవకులు అందుబాటులో లేక తర్వాత ఒక సమయాన్ని కేటాయించుకొని కారు తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచొని అక్కడ అతనితో సహవాసం చేసి మాట్లాడి వచ్చారు. ఇది ఫోన్ చేస్తే సరిపోతుంది, మెసేజ్ చేస్తే సరిపోతుంది, కానీ ఒక 70 కిలోమీటర్ల దూరాన్ని వెళ్ళి పరిస్థితులను చూసుకొని అక్కడికి వెళ్ళి తనతో ఉండి మాట్లాడి 1 సంవత్సరం వచ్చాడు. ఇప్పుడు రావటం లేదు. ఫోన్ చేస్తే సరిపోతుంది, కానీ దానితో సరిపెట్టుకోకుండా వెళ్ళి పలకరించి రావాలనే మాట. మేము వచ్చిన కొత్తల్లో ఒక అంకుల్ ఉండేవాడు, పెయింట్ వేస్తూ ఉండేవాడు, వెంకటరత్నం గారు అది పేరు.
ఆయన చనిపోయాడు. వాళ్ళ బాబు మేము ఆర్ఆర్పేట నుంచి వస్తూ ఉండగా వాళ్ళ ప్రేయర్కి వాళ్ళ ఇంటికి ఆదరించడం కొరకు నేను, సుధాకర్ అన్నయ్య, కిరణ్ అన్న వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బుడమేరు కట్ట దగ్గర ఎక్కడో ఇల్లు, అది ఆర్ఆర్పేట నుంచి అక్కడికి వెళ్ళి వస్తూ వారిని పలకరిస్తూ ఒక మాట అన్నారు, చిన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు. కిరణ్ పక్కనుంటే ఇదిగో ఈ తమ్ముడు తండ్రి కూడా లేడు, ప్రభువు మమ్ములను వదిలిపెట్టలేదు, నిన్ను కూడా వదిలిపెట్టడం అని ఒకే ఒక మాట, అంతే. పెద్ద ప్రసంగం ఏం చేయలేదు, లేకపోతే వాక్యం ఎత్తి ఏం చెప్పలేదు. ఆ మాట చెప్పి ప్రార్థన చేశారు. కళ్ళు మూసుకున్న మేము ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఎంత ఆదరిస్తున్నాడో ఆ మాటే, చిన్న మాటే, దుఃఖంతో కన్నీళ్లతో, నిజమే ప్రభువా నువ్వు ఎలా మమ్మలను ఆదరిస్తావో అని ఆ రోజు నేనెంతో బలపడ్డాను. ఆ తమ్ముడు తర్వాత రాలేదు, ఎలా అయ్యాడో మనకు తెలియదు, కానీ ఆ మాట విన్న నేను చాలా సంతోషించాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దుఃఖకరంలో ఉన్న ఒక మనిషికి ఒక ఆదరణ ఏంటంటే అతనితో పాటు ఉండటమే. యేసు ప్రభు చేసిన సంగతి అదే, నడిచాడు. రెండో మాటను మనం అక్కడ చూస్తూ ఉంటే, వాళ్ళు చెబుతూ ఉంటే, దుఃఖకరంలో ఉన్నాడు కదా, నడుస్తూ ఉంటే ఆ మాటలు చెబుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడించాడంట. చూడండి 18వ వచనం, వారి క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండిరి, ఆ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువా అన్నప్పుడు 17వ వచనం చూడండి, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమి, నడవటం మనం మాట్లాడటం కాదు, వారు మాట్లాడుతుంటే వినాలి, మాట్లాడనివ్వాలి. వాళ్ళు గుండెల్లో దాచుకున్న ఆ బాధనంతటిని సహోదరుని చూడగానే, సేవకులను చూడగానే పెళ్ళిగిపోయి ఏడ్చి తను చెప్పనివ్వాలి. మాటలు మనం ఓపికగా వినాలి. అన్నయ్య చెప్తూ ఉంటారు కదా, చెప్తుంటే వినాలి, మనం వింటుంటే ఇంకా చెప్పాలి అనిపించాలి వాళ్ళకి. లేదంటే మనం వింటుంటే వాళ్ళకి ఇంకా చెప్పాలనిపించాలి, మనం చెబుతుంటే వాళ్ళకి ఇంకా వినాలి అనిపించాలి. సమయం అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా మాట్లాడాలి. ఈ రెండు సందర్భాలలో మనం సక్సెస్ అయితే ఇదిగో ఈ రకంగా వారితో మాట్లాడాడు. వారిని మాట్లాడుతుంటే ఏం చేశాడు, విన్నాడు. సంగతులన్నిటినీ యేసు ప్రభు వారిని ఆయన ఏ నేరం చేయలేదండి, ప్రవక్త ఉన్నాడండి, అందరికీ సహాయం చేశాడండి, ఎవరికి అపకారం చేయలేదండి. ఇలాగా వాళ్ళు తమ గుండెల్లో ఉన్న బాధనంతటిని చెప్పుకుంటా ఉంటే 24 వచనాల వరకు వింటానే ఉన్నాడు. ఆయన నడుస్తున్నాడు, రెండోది వింటూ ఉన్నాడు. వినే కొద్దీ తమ గుండెల్లో బాధ తేలికైపోతూ ఉంటుంది. అలా విన్నాడు. సరేనా? అంత మాత్రమేనా? ఇందాక నేను చెప్పినట్లు చెప్పవలసిన మాట చెప్పవలసిన సమయంలో చెప్పాలి. లాంగ్ సెర్మన్ కాదు. అక్కడ విన్నా మనం చెప్పినా వినే పరిస్థితిలో అక్కడ ఉండవు. గన్ షాట్ అంతే. ఒక్క మాటైనా తమ గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే మాట చెప్పాలి. ఆ మాటే చెప్పాడు యేసుప్రభు వారు. మొదటిగా నడిచాడు, వారు మాట్లాడుతూ ఉంటే విన్నాడు. తర్వాత వాక్యంలో నుంచి ఎత్తి ఒక మాట చెప్పాడు. చూడండి ఏం చేశారో. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తమ మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, ఇప్పుడు చెప్పాల్సిన సమయం, చెప్పాల్సిన మాట చెప్పవలసిన రీతిలో చెప్పవలసినట్లుగా చెప్పటమే. ఒక మాటే. ఇందాక నేను చెప్పింది, అన్నయ్య పెద్ద ప్రసంగం ఏం చేయలేదు, ఒక మాటే చెప్పారు. నాకు తండ్రి లేడు, సహోదరుడికి తండ్రి లేడు, దేవుడు మాకు తండ్రి అయి మమ్మలను కాపాడుతున్నాడు. ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు. అవును, దేవుడే నీకు తండ్రి, నువ్వు రా, సహవాసంలో ఉండు, సహవాసంలో ఎదుగు, మీ తండ్రి వచ్చినట్లుగా నీవు కూడా రా అని ఆ రోజు ఆహ్వానం తెలియజేయటం జరిగింది. ఒక మాటే. అట్లాగే మనం కూడా వివేకంగా వారితో ఉంటూ మాట్లాడవలసినటువంటి మాటను చక్కగా చెప్పటం జరిగింది. తర్వాత యేసుప్రభు వారు చేసిన మరొక మాట ఏంటంటే, పని ఏంటంటే, వారితో భోజనం చేశారు. ఈ 4 పనులండి. 1 నడవాలి, 2 వినాలి, 3
మనం మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి, తర్వాత వారితో కలిసి భోజనం చేయాలి. అంధకారమైన పరిస్థితిలో, చీకటైన పరిస్థితులలో, ఇక్కడ చీకటి పడినప్పుడు కూడా వారితోనే నడుస్తున్నట్లు చూస్తున్నాం. వారి జీవితం కళ్ళెదుటిగానే అంధకారం అయిపోయింది, ఏకాకులైపోయారు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎటూ తోచని పరిస్థితులలో వాళ్ళు ఉండగా వాళ్ళతో పాటు ఆ రాత్రి సహవాసం చేసినట్లుగా, ఆ మాటలు ఆడగానే ఆ యేసు ప్రభు ఎవరో వారు ఎరిగినట్లుగా కూడా మనం చూస్తాం. 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనంను కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పెట్టగా వారి కన్నులు, ఈ 4 చేస్తే వారి కన్నులు ఆటోమేటిక్గా యేసు ప్రభువుని గుర్తుపట్టేస్తారు. మనలో ఉన్న యేసు ప్రభువుని, మన మాటల్లో ఉన్న యేసు ప్రభువుని, మనం విధానంలో, మనం వినే విధానంలో యేసు ప్రభువుని, మనం నడిచే విధానంలో యేసు ప్రభువుని వారు కనుగొంటారు. వారు ఆ దుఃఖకరమైన పరిస్థితి నుంచి విడిపింపబడతారు. భౌతికపరమైన ఆపదలలో సహాయాన్ని దేవుడు మనకు అందిస్తాడు. వీరికి ఇలాంటి పరిస్థితులలో ఉండగా వాళ్ళను విడిపించాడు, సహాయం చేశాడు. వాళ్ళు ఎప్పటికీ దుఃఖంగా లేరంట, సంతోషించారన్న మాట కూడా మన వాళ్ళు గుండెలు మండినాయని, మందంలో ఉన్న వాళ్ళు గుండెలు మండినట్లుగా, ఆయనను గుర్తుపట్టినట్లుగా మరెన్నడూ దుఃఖపడకుండా సంతోషంగా తిరిగి వెళ్ళుచు ఈ వార్తను శిష్యులకు చెప్పాలనే ఉద్దేశంతో బయలుదేరారు. వాళ్ళు అప్పుడప్పుడే బయలుదేరేశారు. ఇప్పటికే స్త్రీలు చెప్పారు, పేతురు ప్రత్యక్షంగా వెళ్ళి చూశాడు, 3వ సాక్ష్యంగా మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళతో చెప్తూ ఉన్నాడు, చెప్పటానికి బయలుదేరారు. ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొని చుండ్రి. వారు విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ కనబడినో అది తెలియజే. పేతురు, నువ్వు చెప్పింది నిజమే, ఆయన లేచాడు, మాకు కూడా కనపడ్డాడు, మాతోనే ఉన్నాడు, మాతో భోజనం చేశాడు, మాతో నడిచాడు. మేము చెప్పే సంగతులన్నీ ఏదో తెలియనట్లుగా, వాక్యం చెప్పాలంటే యేసుప్రభు ఎక్కువ వాక్యం చెప్పగలడు, కానీ విన్నాడు, ఫస్ట్ విన్నాడు. తర్వాత ఆయన చెప్పాల్సిన మాటలు, మాకెంతో ఆదరకరమైన మాటలు చెప్పాడు, మాతో ఉన్నాడు. ఆయన రొట్టెని విరుస్తూ ఉన్నట్టుగా చూసినప్పుడు మేము ఆయనను గుర్తుపట్టాం, మా కన్నులు తెరవబడ్డాయి. భౌతికపరమైనటువంటి సహాయాన్ని దేవుడు విశ్వాసులైన ప్రతి వారికి అందించాలని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరో మాటను నేను మీకు చూపిస్తాను. 2వ సంగతిని 36వ వచనంలో చూస్తే, అప్పటికే శిష్యులు భయంతో ఒక గదిలో తలుపులేసుకొని ఉన్నారు. వారు ఇలాగూ మాట్లాడుచుండగా వారి మధ్యను నిలిచి ఆయన నడిచే దేవుడు. 2వ మాట, నిలిచే దేవుడు. ఎక్కడ నిలిచే దేవుడు? మధ్యలో నిలిచే దేవుడు. ఎవరికి సమీపంగా ఉన్నట్లు, ఎవరికి దూరంగా ఉన్నట్లు? మానవ లెక్కలో అయితే మొదట వరుసలో ఉన్న వాళ్ళకి సమీపంగా ఉన్నాడు, కానీ ఆయన లెక్కలలో ఆయనను ఎవరు రిసీవ్ చేసుకుంటారో వారందరికీ సమీపంగా ఉన్నాడు. ఒకే దూరం, మధ్య నిలిచి. ఎటువంటి పరిస్థితులలో నిలిచి చూద్దామా? 36వ వచనం, మీకు సమాధానం అగును గాక అని వారితో నేను. వారు దిగులు పడి భయాక్రాంతులై, చెప్పండి, భూతం, ప్రాణభయం, చచ్చేంత భయం, తలుపు కొడితే చాలు, అమ్మో వచ్చేసారు, నెక్స్ట్ మనదే టార్గెట్, మన మీదే టార్గెట్ అన్నంత భయంతో వణికిపోతూ గదిలో ఉంటే, ఆ గదిలోనికి తలుపు తీయకుండానే లోపలికి వచ్చేసాడు ప్రభు. వచ్చి వారిని సమాధానపరిచినట్లుగా చూస్తాం, వారి మధ్య నిలిచాడు. ఈరోజు అసమాధానమైన పరిస్థితిలో ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇదిగో ఆయన మన మధ్యలో నిలిచి సమాధానాన్ని ఉచితంగా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనివల్ల భయం? నీ భవిష్యత్తు వల్ల నీకు భయం అవుతుందా? ప్రస్తుతాన్ని చూసి భయం వేస్తుందా? గతాన్ని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా భయం వేస్తూ ఉందా? ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా జరిగింది అని వణికిపోతున్నావా? అయితే ప్రభువు తన పైన ఎదురు చూస్తున్న వారిని, భయపడుతున్న వారిని సమాధానపరిచి వారిని వాగ్దానాలను ఇచ్చాడు. తెలుసు కదా మీకు, ఎందుకు నేను ముందే చెప్పాను కదా, ఎందుకు ఇంత కలవరపడుతున్నారు? ఇన్ని సంగతులు తెలిసి కూడా స్త్రీలెళ్ళి చూశారు, పేతురెళ్ళి చూశాడు, అమ్మాయి గ్రామం నుంచి వచ్చే ఆ క్లయపో అని ఆయన వచ్చి మీతో చెప్పాడు, అయినా భయపడుతున్నారా? ఇదిగో చూడు, నేనే మీ మధ్యలో ఉన్నాను అని వారి మధ్యలో ఉండి వారికి సమాధానాన్ని కలుగు చేశాడు. ఈ మాటలను మనం అర్థం చేసుకుంటూ ఉండగా 3వ సంగతిని ఆయన వారికి 3వ సహాయాన్ని చేశాడు. ఏం చేశాడో చూద్దాం, చూడండి. 44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములలోను
ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవిని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించుచుండగా ఆయన మనస్సును తెరచి దుఃఖంలో ఉన్న వారి మధ్యలో నడిచాడు. భయం కలిగి భయభ్రాంతులై వారితో ఉన్నప్పుడు వారి మధ్యలో నిలిచాడు. ఏమి తోచని పరిస్థితులలో ఉండగా వారి మనస్సును తెరిచాడు. ఆయన మనసు తెరవటానికి ఉపయోగించిన సాధనాలు ఏంటో చూద్దాం. చూడండి, 44 వచ్చినాను, మళ్ళీ జ్ఞాపకం చేద్దాం. ఒక మనిషి మనసును తెరవాలంటే ఏం చేయాలి? మూసుకుపోయిన మనసును, గుడ్డితనమైన మనసును, మందమైన మనసును, మోడుగా అయిపోయిన మనసును, మూర్ఖత్వమైన మనసును, మరి ఏమి కనపడకుండా తనతో ఆలోచించిన దానినే కనపడే మనసును ఆయన తెరిచాడు. తెరవటానికి కలిగిన ఆయన ఉపయోగించిన సాధనాలు చూద్దాం. చూడండి, మోషే ధర్మశాస్త్ర గ్రంథాలలో ఆయన గురించి ఏం రాయబడిందో అన్నీ చెప్పాడు. ప్రవక్తల గ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు, సండే స్కూల్లో ఈ పాటను నేర్పిస్తూ ఉంటారు. ధర్మశాస్త్ర గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, కీర్తనల గ్రంథాలు, పద్య గ్రంథాలు అని ఆ సంగతులన్నిటినీ విభజించినట్లు శిష్యులకు, చిన్న పిల్లలకు చెప్పినట్లు నా గురించి ఏమేమి ఎక్కడెక్కడ రాశారో అంతా చెప్పేశాడు. అప్పటికే బైబిల్, పాత నిబంధన గ్రంథం, ఆ తోరా అక్కడక్కడ ఉంది, అంతా ఒక చోట కంబైన్ చేసి లేదు. అయినప్పటికీ ఆ సమగ్ర గ్రంథాన్ని, ప్రింట్ కాని గ్రంథాన్ని వారి మధ్యలో పెట్టేశాడు. నేనే ఆయనను కదా, నేనే వాక్యాన్ని కదా అన్నట్లు ఆయన వాక్యాన్ని తెరవ చేశాడు. కీర్తనల గ్రంథం, కొంతమంది మనసు ధర్మశాస్త్రాన్ని చెప్పినప్పుడు విచ్చుకుంటుంది, వికసిస్తుంది. కొంతమంది మనసు ప్రవక్తల గ్రంథాలు చాలా ఆనందంగా ఉంటాయి, అందంగా ఉంటాయి. చెప్పినటువంటి వాగ్దానాలు, ఇదిగో నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇందాకే మనం వాక్యాన్ని చదువుకున్నాం. నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలిచాను. ప్రవక్తల గ్రంథాలు, వాగ్దానాలు, సూచనలు, వీటన్నిటిని విన్నప్పుడు మనసు తెరుచుకుంటుంది. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చెప్పాడు, కొంతమందికి ఆ రకమైన పని చేస్తుంది. కొంతమందికి ప్రవక్తల గ్రంథాలలో సంగతులు మనసును తెరవజేస్తాయి. కొంతమందికి బాగా కనెక్ట్ అయ్యేది ఏంటంటే కీర్తనల గ్రంథం, పాటలు బాగా కనెక్ట్ అవుతాయి. బాధలో ఉన్నప్పుడు ఆ బాధాకరమైనటువంటి పాట, నా జీవిత సాగరాన అనే పాట పాడుకున్నప్పుడు ఎంత దుఃఖం వచ్చినా దానిలో నుంచి ఒక రకమైనటువంటి ఆదరణను పొందుకుంటాం. నా జీవిత సాగరాన ఆగిపోయింది, నా నావ సాఫీగా సాగుతూ ఉంది. కీర్తనల గ్రంథం, పాటలు. గృహం లేదు, ఏదో పరిస్థితులుగా ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అని నాకు కలిగిన శ్రమలన్నిటినీ జ్ఞాపకం చేసుకోగా దేవుడు ఒక గృహాన్ని అనుగ్రహించినట్లు మనం ఆ పుస్తకంలో చీకటిలో ప్రకాశించిన చిరుదీపం దానిలో చదువుతాం. అట్లాగే దేవుని గురించినటువంటి పాటలు, నేను ప్రత్యక్షంగా అనుభవించిన పాటలు. హృదయం కఠినమైనప్పుడు రక్షకుడే నీకు బదులు శిక్షను అనుభవించిన అనే పాటను చాలా నెమ్మది పొందుతూ ఉంటాను. హృదయం కఠినమైపోతే ఆ పాటను పాడుకున్నప్పుడల్లా మెత్తగా అయిపోతూ ఉంటుంది హృదయం. దేవుడు నన్ను చూస్తున్నాడా, పలకరిస్తున్నాడా, నన్ను గమనిస్తున్నాడా అని అనుకుంటే నేను బాగా ఆలోచించే పాట ఏంటంటే విడువబడిన నిన్ను వివాహితగా చేసే అనే పాటను జయశీలుడు అయిన మా యేసు ప్రభువా, విడువబడిన మమ్ము వివాహితగా చేసే దేవా స్తోత్రములు అనే పాటను నేను చాలాసార్లు పాడుకుంటూ ఉంటాను. ఆ మాట చూడగానే నన్ను ఎవ్వరూ గమనించలేదు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, కానీ నా దేవుడు నన్ను పట్టుకున్నాడు అన్న వచనాన్ని చాలా హృదయపూర్తిగాను ఆనందంగాను పాడుకుంటాను. రెండో రాకడ గురించినటువంటి సంగతులను ఆలోచిద్దామా? ప్రాణప్రియుడా యేసు ప్రభువా, నువ్వు ఎప్పుడు వస్తావు? మృత్యదేహం మందు నేను మూలుగుచున్నాను, నన్ను వచ్చి తీసుకెళ్ళిపో అని మనల్ని మనం సమర్పించుకుంటున్నటువంటి పాటలను. ఏ పాట నిన్ను ఆకర్షిస్తుందో, ఏ పాట నిన్ను ఆదరిస్తుందో అది నీకే తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, మనసును తెరుచుకోవాలనంటే ఆయన వాక్యంలోనూ, ఆయన సన్నిధిలోనూ, ఆయన పాటలలోనూ దేవుడు ఉపయోగించిన టూల్స్ అవి.
ఆయన వస్తువులు. ఇన్ని ఉపయోగించిన మనసు తెరుచుకోవటం లేదా? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్. ఇక్కడ తెరుచుకోని మనసు, ఇక్కడ కఠినమైన మనసు, ఇక్కడ బద్దలు కొట్టబడని మనసు మరెక్కడ మెత్తన చేయబడదు. ఆ మనసు అంతే, దూరమైపోయే మనసే కానీ తిరిగి వచ్చే మనసు కాదు. మానవ పరంగా ఏదో రకమైనటువంటి రాయి చేసుకునే పరిస్థితులు కొన్నిసార్లు రావచ్చు, కానీ ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు సుత్తె వలె ఆ మనసును, ఆ గుండెను బద్దలు చేస్తుంది. ఆయన ఉపయోగించినటువంటి దానిలో ధర్మశాస్త్రమైన మనసును బద్దలు చేయాలి, ప్రవక్తల గ్రంథాలైన మనసును తెరుచుకునేటట్టుకు చేయాలి, కీర్తనలైనా మనసును తెరుచుకునేటట్టుకు చేయాలి. ఇవేమీ తెరుచుకోకపోతే ఆయన మరీ ఇంకో సంగతి చెప్పాడు, నన్ను గూర్చి రాయబడినవి, నన్ను గూర్చి రాయబడినవి. అప్పటికి ఇంకా కొత్త నిబంధన లేదు. కీర్తన గ్రంథం ఉంది, పాత నిబంధన అంతా ఉంది, కానీ నన్ను గూర్చిన సంగతులు దేనిలో రాయబడ్డాయి? క్రొత్త నిబంధనలో. అప్పటికి ఇంక ప్రింటే కాదు, కానీ ఆ సంగతులు కూడా చెప్పాడు. ఇన్ని చెప్పి ఒకటే సంగతి, మీ మనసులో ఏం కావాలి? వికసించాలి, వికాసం పొందాలి, తెరవబడాలి. ఒక బాటిల్ తీసుకొని మూత గట్టిగా పెట్టేసి, గట్టిగా టైట్గా పెట్టి ట్యాప్ ఆన్ చేసి, ఇది ఆ ట్యాప్ కింద పెడితే ఎన్ని నీళ్ళు లోపలికి వెళ్తాయా? ఎందుకని? మూతను గట్టిగా పెట్టేశాం. మనసును మూసుకొని కూర్చొని ఇక్కడ విని బద్దలు కావలసిన సమయంలో బద్దలు కాకుండా, ఒప్పుకోవలసిన సమయంలో ఒప్పుకోకుండా ఆయన సన్నిధిలోనికి వచ్చినట్లుగానే వెళ్ళిపోతే. పోయిన వారం రాయి గురించినటువంటి సంగతులు అన్నయ్య మనకు జ్ఞాపకం చేశారు సాధు సుందర్ సింగ్ గారు బుధవారం. ఆ రాయిని తీసి ఎన్ననాళ్ళలో పైకి వరిపిడి వలన నొన్నబడింది, కానీ లోపలికి ఒక్క నీటి చుక్క కూడా దిగలేదు అని పగలగొట్టి చూసినప్పుడు లోపలంతా పొడిగా రాయిలాగానే గట్టిగానే ఉండిపోయింది. మనసులు అలాంటి మనసుతో ఇక్కడ కూర్చొని ఉంటే ఏ ఉపయోగం మనకు కలగదు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతిలో నుండి లేచునని యెరూషలేమున మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. మనసును తెరుచుకోవడానికి ఈ అధ్యాయం అంతా తెరుచుకున్నవి, అన్నీ తెరుచుకున్నవే. జ్ఞాపకం చేస్తాను చూడండి. ఓపెన్ టూమ్, సమాధి తెరవబడింది. ఒక గృహం తెరవబడింది, ఓపెన్ హోమ్. కళ్ళు తెరవబడ్డాయి, ఓపెన్ ఐస్. లేఖనాలు తెరవబడ్డాయి, స్క్రిప్చర్స్, ఓపెన్ స్క్రిప్చర్స్. పెదాలు ఇక్కడే చూస్తాం మనం, వారు ప్రార్థన చేస్తున్నట్లు చూస్తాం మనం. ఓపెన్ లిప్స్, ఓపెన్ అండర్స్టాండింగ్. తర్వాత మనం చూస్తాం ఓపెన్ హెవెన్, పరలోకమే తెరవబడినట్లు ఈ అధ్యాయంలోనే చూస్తాం. ఇన్ని తెరవబడినవి గురించి విని ఏ మాట మనసులో వేసుకోకుండా వెళ్ళిపోతే క్లోజ్డ్ హార్ట్. దాని గురించినటువంటి సంగతిని మనమే అర్థం చేసుకోవాలి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. ఈ సంగతులన్నీ అర్థమైపోయినాయి, వారి మనసు తెరుచుకుంది, వాక్యాలు అర్థమైనాయి. ఇప్పుడు ఏం చేశారో చూద్దాం. చూడండి, 4వ రకమైనటువంటి సహాయాన్ని చేశాడు. ఏ సహాయం చేశాడంటే 50వ వచనం, ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని, దేవుడి చేతులెత్తి ఆశీర్వదించాడండి. ఆశీర్వదించే ముందు చేసిన సంగతి ఏంటి? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మనసు మూసుకుపోయిందా, తెరవబడిందా? వారికి ఏమైంది? మనసు తెరుచుకున్న తర్వాత ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. మనసును తెరుచుకొని వాక్యాన్ని నింపుకొని వాక్యం చేత బలపరచబడి వెళితే దేవుని ప్రత్యక్ష సాక్ష్యాన్ని, ప్రత్యక్ష చేతులను, ఆ తాకిడిని అనుభవించి మనం వెళ్తాం. ఆయన చేసిన పని అదే. మనసు మూసుకొని వెళ్ళిపోయిన వారితో ఆయన ఆశీర్వాదానికి సంబంధం లేదు. ఆయన మనసు తెరుచుకోవడానికి ఏమేం చేయాలో మొత్తం చేశాడు. ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలను, కీర్తనల గ్రంథాలను, నా మాటలను, పైగా ఇగో ఇవన్నిటినీ, ఇందాక చెప్పిన వాటన్నిటినీ ఓపెన్ తెరిచి మరి చూపించాడు. కారణం ఏంటంటే నీ మనసు తెరుచుకోవాలి.
మనసు తెరుచుకోకుండా మనసు మూసుకొని వెళ్ళిపోతే తర్వాత వచ్చే ఆశీర్వాదానికి మనకి ఏ సంబంధం లేదు. చూడండి. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటే ఒక సంగతి నాకు చెప్పాలనిపిస్తూ ఉంది. ఏంటదంటే, ఒక మనిషి హాస్టల్లో ఉన్నాడు లేదా ఇతర దేశంలో ఉన్నాడు. అవకాశం వచ్చింది, స్వదేశానికి వచ్చాడు. మొట్టమొదటిసారి ఎక్కడికి వెళ్తాడు కదా? ఇంటికి వెళ్ళిపోతాడు. ఎన్నాళ్ళయిందో నా పిల్లలను చూసి, భార్యను చూసి. కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు అంతే కదా చేశారు 9 మంది. అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించు అనగానే, వెళ్ళండి మీరు రక్షింపబడతారు, స్వస్థపరచబడతారు అనగానే తిరిగి వచ్చింది ఎంతమంది? మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అంతే. 33.5 సంవత్సరాల క్రితం విడిచిపెట్టకూడని భాగ్యంగా ఉన్న పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఎక్కడ పడుకున్నాడు, ఏం తిన్నాడు కదా? ఆ తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదే. ఇన్ని శ్రమలు పొందుతూ, అవమానాలను పొందుతూ కదా, సిలువను భరిస్తూ సమాధి చేయబడి వేసడింపుల చేత ఉండబడి తర్వాత పునరుద్ధానుడై మొట్టమొదటిసారి ఎక్కడికి వెళ్ళిపోవాలి? లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? తండ్రి దగ్గరికి. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది ఆయన లేచి? 40 రోజులు అయింది. లేచి 40 రోజులు అయినా కూడా చెప్పండి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళలేదు? మనమైతే తండ్రి పరలోక దూతలు ఎలా ఉన్నారో, లేకపోతే నా పరలోక సింహాసనం ఎలా ఉందో, నా తండ్రి ఎలా ఉన్నాడో నేను ఆయన వెళ్ళి చూసి కనీసం అనుకోవాలి. దానికంటే ముఖ్యం నా బిడ్డలు ఈ రకమైనటువంటి సహాయాన్ని నేను చేయాలి. భౌతికపరమైన సలహాలు, సందేహాలు తీర్చాలి. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం, వారికి అనేక రకములైన రుజువులను, ప్రమాణాలను చూపాడు. ఇక్కడే ఉన్నాడు. దుమ్ము ధూళి కదా, పాపం అసహించుకున్న మనుషులు వారి మధ్యలోనే ఉంటూ ఇన్ని చెప్తున్నా కూడా నమ్మనోళ్ళు. స్త్రీలు వచ్చి చెప్పారు కదా. ఆ తర్వాత అమ్మాయి గ్రామంలో పేతురు ప్రత్యక్షంగా వెళ్ళి చూశాడు. ఆయనే వచ్చి కనపడ్డాడు. అయినా మనసు మూసుకుపోయింది. వారిని ఏం చేయాలి చెప్పండి? ఆశీర్వదించవచ్చా? మనసు తెరచి ఆశీర్వదించి, మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తున్నాను రా, నా పని నేను వెళ్తున్నానని వెళ్ళిపోవచ్చు. ఆయన 40 దినాలు భూలోకంలోనే ఉండి వారిని కట్టి ఒక నిర్దిష్టమైన మార్గంలోనికి తెచ్చి వాగ్దానాలను జ్ఞాపకం చేసి ఒక ధైర్యపరిచి మీరందరు గదిలోనే ఉండండి, అవును మేము ఉంటాం అనేంత వరకు ఉండి ఆయన మహిమకు దేహాలతో పునరుద్ధానం చెంది ప్రత్యక్షంగా అందరినీ చేతులెత్తి ఆశీర్వదించి, ఎంత మంచి మాట ఆ మాట. ఈరోజు ఆయన చేతులెత్తి ప్రతి ఒక్కరిపైన ఆశీర్వాదాన్ని కుమ్మరించి వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. ఏ ఆశీర్వాదం కావాలి మనకు? అయితే దానికంటే ముందేం చేయాలి? మనం మనసును తెరుచుకోవాలి. మనసును తెరిచిన తర్వాత ఆశీర్వదించుచుండగా, ఆశీర్వదిస్తాడా? ఏముంది అక్కడ చదవండి 51. ఆశీర్వదించుచుండగా కంటిన్యూషన్. బాబా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి, పునరుద్ధానాన్ని చూడలేదు వాళ్ళు, సమాధిని చూశారంతే. కానీ ఆయన ఏ విధంగా లేస్తూ వెళ్ళిపోతున్నాడో ఎంత అనుభవం అండి అది వెళ్ళిపోయిన తర్వాత ఈ సీన్ వాళ్ళు మరణించేంత వరకు ఒక్కొక్కళ్ళు శిష్యులు హత్య కాబడ్డారని తెలుస్తుంది కదా మనకి. హతసాక్షులు అవుతూ ఉన్నారు కదా. అలా అవుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు యేసుప్రభు వెళ్ళిపోయినట్లు మొదటి యోహాను వెళ్ళిపోతూ ఉన్నాడు, యాకోబు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు ఇంతకుముందు భయపడిపోయి భయక్రాంతులై ఉన్నారు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారో చూద్దాం. చూడండి. నమస్కారం చేసి మహా ఆనందముతో, చెప్పండి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుంచి పారిపోయారు? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి తేడా? వారి ముందు ఎవరున్నారు? ఆరోహణమవుతూ చేతులెత్తి ఆశీర్వదించిన ప్రభువుని వారి కళ్ళ ముందే పెట్టుకున్నారండి. ఇంకా ఏముందిరా?
అవసరం లేదు మనకి. చచ్చిపోతామా? అదిగో ఆయన వెళ్ళిపోతున్నాడే, అలా వెళ్ళిపోతాం మనం. ఎందుకు ఇంకా? ఆయన లేచి కూడా 40 సంవత్సరాలు ఇక్కడ ఉండి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చి ఒప్పించి కదా, అప్పటికి తోమ లేకపోతే మరలా చూడురా, నమ్మవా? రా వచ్చి చూడు. 11 మందికి ఆల్రెడీ కనపడ్డాను, ఆ రోజు నువ్వు లేవు. ఇప్పుడు ఏమంటున్నావు? నా చేతులు ఎత్తి నా వేళ్ళు పెట్టి తిప్పితేనే నమ్మను అంటున్నావు కదా, రా అని మళ్ళా ఇంకో వారం ఉండి, అరే రే ఏం ప్రభు అండి మన ప్రభు. నమస్కారం చేయటం, ఆరాధన చేయటం, మొట్టమొదటి ఆరాధన. దాని పునరుద్ధానుడై చెందిన తర్వాత, ఆరోహణమైన తర్వాత నమస్కారం అనే మాటను ఆరాధన చేయటం అనే మాటగా జ్ఞాపకం చేసుకుంటాం. చచ్చిపోయినప్పుడు, లేకపోతే అంతకుముందు ఆయన రొట్టె విరిచినప్పుడు, ఇప్పుడు ఆరాధన చేయటం ఒకటే అంటారా? రెండింటికి ఒకే రకంగా ఉంటుందా? అప్పటికి అర్థం కాలేదు వాళ్ళకి. కానీ ఆయన వెళ్ళిపోతూ ఆశీర్వదించిన సంగతిని చూసినప్పుడు ఆయనకు నమస్కారం చేసి మహానందంతో ఇందాక నేను చెప్పిన రెండో భాగంలో భయపడిన వారు, ప్రాణభయంతో ఉన్నవారు, బిక్కుమంటూ ఉన్నవారు, ఎక్కడి నుంచి అయితే పారిపోయారో ఒకళ్ళకొకళ్ళు పదండి వెళ్దాం, అక్కడికే వెళ్ళిపోదాం పదండి అని యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి వారు చెప్పండి దేవుని స్తోత్రము. ఇది కూడా కంటిన్యూషన్ టెన్స్లోనే ఉంది. స్తోత్రం చేస్తానే ఉన్నారు. 10 రోజుల వరకు వాళ్ళు అలా కనిపెట్టుకుని ఉన్నారు. ఎడతెగక ఉన్నారు, ఏక మనసుతో ఉన్నారు. ఈ సంగతులన్నిటినీ వాళ్ళు ఇంకా దేవుడు యేసు ప్రభు పునరుద్ధానుడవుతున్న సంగతిని ప్రతి వారు కళ్ళు మూసుకుంటే అదే జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా అలాగే వెళ్ళిపోతాం అని ఒకరికొకరు సంతోషంతో లక్ష్యం ఉంచుతూ వాళ్ళు అలా కనిపెడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వారు పునరుద్ధానమై చెందిన తర్వాత ఆయనను మనకు సహాయం చేయటం కొరకై ఈ రకమైనటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడానికి ఇంకో 40 డేస్ 40 రోజులు ఉండి అనేక ప్రమాణాలను చూపించి ఏ డౌట్ లేకుండా ఆ మాట చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనంలో, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను బోధించుచు అనేక ప్రమాణాలను కింద ఫుట్నోట్లో రుజువులను ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను. మనసు తెరిచిన తర్వాత ఆజ్ఞలన్నీ శిరసావహించేవిగా కనపడుతున్నాయి వీళ్ళకి. భయమా? పోయింది. ఇప్పుడు మీరు ఆరాధిస్తే, ఇప్పుడు మీరు కలుసుకుంటే మీకు ప్రమాదం. అయినా ఇప్పుడు శిరస్సు వంచి ఈ ఆజ్ఞలన్నీ చక్కగా తీసుకొని చూడండి, చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మృతుడైన వాడు సజీవుడైపోయాడు, సజీవుడైన వాడు ఆరోహణమయ్యాడు. ఒక్కొక్కళ్ళు ఆరోహణం అవటానికి వాళ్లే ముందు వరుసలో నుంచున్నారు. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో వారిని జైల్లో వేశారు, వారిని కొర్రలతో కొట్టాలని చూశారు. తర్వాత వారిని మాట్లాడొద్దు అని అంటే దేవుని మాట వినటం మంచిది కదా. ఆ మాట చదువుతారా? చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 19వ వచనంలో, అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి న్యాయమా? మాకు ఆయన కనబడి కదా మమ్మలను బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము ఆయనకి ఏం చేయాలి? ఆయన మాటే వినాలి. మీ మాట వినం. మరణం గురించినటువంటి భయపడిన వారు మరణాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు వెళ్ళారు. 5వ అధ్యాయంలో మనం చూస్తే 33వ వచనంలో చూడండి, వారి ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వారిని చంపనుద్దేశించగా. 5వ అధ్యాయము 18వ వచనంలో, అపోస్తలులు బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. తర్వాత 30వ వచనం 29, అందుకు పేతురు అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను. తర్వాత 40వ వచనం, వారు అతని మాటను సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. 41వ వచనం, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు
చదవండి అందరూ. సంతోషించుచు మహా దుఃఖం మహా సంతోషం అయిపోయింది. వారి కన్నులు తెరవబడ్డాయి. ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు, ఎలా బ్రతుకుతున్నాం, ఏం చేస్తున్నాం అని యేసుప్రభు వారి మాటలను వారిని అంత స్థాయికి తెచ్చేంత వరకు వారితోనే ఉన్నాడండి ఆయన. ఈరోజు సంఘంలో పెట్టినబడిన మనకు ఆ స్థాయిలోనికి ఎదగాలనే ఆయన వాక్యాలను మనకు వినిపిస్తూ ఉన్నాడు. భౌతికపరమైన సహాయాన్ని మనతో నడుస్తూ, మన మధ్య నిలుస్తూ, మన మాటలు వింటూ, ఆయన మాటలు చెబుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఏ భయంలోనైనా నువ్వు అభయంగా బ్రతకటం కొరకు ఆ వాగ్దానాలనిచ్చి మధ్యలో నిలబడ్డాడు. మనసును తెరుచుకోవటానికి ఆయన వాక్యాలను తెరవ చేశాడు. ఒక ప్రమాణంలోనికి తీసుకొచ్చాడు. నేను వెళ్ళిపోయినట్లుగా మీరు వెళ్ళిపోతారనంటే అప్పటి నుంచి వాళ్ళు మరణించేంత వరకు ఎప్పుడూ వెనక్కి తిరగలేదు, ఎప్పుడూ అబద్ధం ఆడలేదు, ఇంకే విషయంలోనూ భయపడలేదు. అలా ముందుకు వెళుతూ దేవుని మహిమపరుస్తూ సువార్తను, ఒక్క మనిషిని చంపితే అసలు అంతమైపోద్ది అనుకుంటే 11 మంది తయారయ్యారు, 12 మంది తయారయ్యారు. ఈ 12 మందితో అయిపోద్ది అనుకుంటే 120 మంది తయారయ్యారు. 120 మందితో పాటు ఇన్ని దేశాలు, ఇన్ని ఖండాలు, ఆఖరికి వాటిల్లో మనం కూడా ఉండేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు కలిగి చేశాడు. ఆయన ఉద్దేశంలో ఏంటంటే ప్రతి మనిషికి, విశేషంగా ప్రతి విశ్వాసికి 3 రకాలైన సహాయాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. భౌతికపరమైన సహాయం, మానసికపరమైన సహాయం, ఆత్మీయపరమైన సహాయాన్ని ఆయన సిద్ధం చేసి ఉంచాడు. దానిని అనుభవించే మనం చేయాలి. అలాంటి సహాయాలు కావాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? నీకు ఏ సహాయం కావాలి అని అనుకుంటే మనం చేయాల్సిన పని ఒకటే. 8వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యములు 8:6లో జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మాట ధ్యానం చేద్దాం. వాళ్ళు లక్ష్యముంచింది దేని మీద? మాటల మీద. ఎవరి మాటల మీద? ఫిలిప్పు ఎవరి మాటలు చెప్తున్నాడు? దేవుని మాటల యందు లక్ష్యముంచగా జరిగే 3 రకాలైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, సహాయాలను నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. చూడండి 7వ వచనం. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని, ఇక్కడ ఏ సహాయం ఇది? శరీరమా, మనసా, ఆత్మనా? ఆత్మలు, అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని విడుదల వదిలిపోయాను. ఆత్మీయపరమైన సహాయం అనుకుంటే 2వ వచనం చూడండి, అదే కంటిన్యూషను. పక్షవాయువు గలవారు, ఏ సహాయం ఇది? భౌతికపరమైన సహాయం, శరీరం. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు స్వస్థ పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల, ఇదే సహాయం, మానసికపరమైన సహాయం. డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏ సహాయం కావాలి మనకి? ఆత్మీయమైన సహాయం కావాలా? ఆయన మాటలు యందు లక్ష్యమించు. మానసికపరమైన సహాయం కావాలా? ఆయన మాటల మందు లక్ష్యమించు. లేకపోతే భౌతికపరమైన సహాయం, పక్షవాయువు, చేయి పని చేయట్లా, కాలు పని చేయట్లా, ఒకవైపు మూతి వంకరపోయింది, తన పని తాను చేసుకోలేడు, కానీ లక్ష్యమంతా ఆయన మాటల మీద పెట్టారు. వాళ్ళు తెలియకుండానే లేవని చెయ్యి లేచింది, తెలియకుండానే సడలిపోయిన కాలు బలం పొందింది, వారికి అర్థం కాకుండానే నోటి మాట వచ్చేసింది, పక్షవాయువు. అంత మాత్రమేనా? కుంటివాడు, కుంటివాడు దేవాలయం దగ్గర కూర్చుని ఉన్నాడు. ఎండి బంగారాలు నా దగ్గర లేవు, మీకేం కావాలి? ఆ మాటలు యందు లక్ష్యమించి, అక్కడ రాబడిన మాట ఏంటో తెలుసా? తేరి చూస్తున్నాడు వాళ్ళ వైపే. అలా తేరి చూస్తూ ఉండగా దిగ్గున లెగమని పేతురు చెప్పగానే లేచిపోయాడు. అంతే. లక్ష్యం ఉంచితే ఈరోజు దేవుని వాక్యాన్ని అలా లక్ష్యం ఉంచి వ్యక్తిగతంగా చదువుదాం, వ్యక్తిగతంగా ధ్యానం చేద్దాం, విందాం. అలా వింటే ఆ రోజు జరిగిన అద్భుతాలు ఈరోజు కూడా జరుగుతాయి. సంతోషం, ఏ సంతోషం అది? చదవండి అక్కడికి, ఏ సంతోషం ఉందో. మిగుల, అందరికీ సంతోషాలు ఉంటాయి, కానీ ఈ సంతోషం ఎలాంటిది? మిగుల సంతోషం. ఎక్కడా అనుభవించని ఆనందం, ఎక్కడా దొరకని సంతోషం, అనుభవాన్ని చూస్తాం.
ఈ మాటలే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఒక సేవకుడు ట్రైన్లో పాంప్లెట్లు పంచుతూ ఉన్నాడంట. పాంప్లెట్లు పంచుతూ ఉంటే అందరికీ, కూర్చున్న వాళ్ళందరికీ తన బ్యాగ్లో ఉన్న పత్రికలన్నీ పంచుతూ ఉంటే విచక్షణ రహితంగా ఒక స్త్రీ లేచి చెంపులు వాయించేస్తుందంట ఆయన్ని. ఏ మాట మాట్లాడకుండా ఆ పక్కన వాళ్ళకి అలాగే అందిస్తూ ఉంటే, ఇంకా ఇస్తావా, కొట్టినా వెళ్ళవా అని మూతి మీద కొడితే పెదెం పగిలిపోయి రక్తం వస్తూ ఉందంట. సరే, ఈ రక్తంతో పంచుతూ ఉంటే బాగోదని వెళ్ళి అక్కడ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ముఖం అంతా కడుక్కొని, ఇంకా 2-3 సీట్లే ఉన్నాయి ఈ లైన్లో, వారికి కూడా పంచితే ఈ కంపార్ట్మెంట్ అయిపోద్ది, ఈవిడితో మనకి బాధపోతుందని మౌనంగా ఆ మిగిలిన సీట్లు పంచుతుంటే, ముఖం కడుక్కొని మళ్ళీ వచ్చి మరి పంచుతున్నావు అని ఇంకా కొడతా ఉంటే ఆ చుట్టుపక్కల ఏమ్మా నీకు అవసరం లేకపోతే వదిలే, తీసుకో, లేకపోతే పడేసే, ఎందుకు ఆయన అలా కొడుతున్నావు అని అంటే మీకే సంబంధం అని వారిపైన వీరిపైన అలా బాగా కొడుతూ ఉంటే ఆ చిన్న బాలుడు వాళ్ళ అబ్బాయి అట్లాగే చూస్తున్నాడంట, కారిపోయిన ఆ రక్తం కారుతున్న ముఖాన్ని, పెదాలను, ఆయన ముఖంలో అనుభవిస్తున్న శాంతిని సమాధానాన్ని చూస్తూ ఏమేమో కొట్టేస్తూ ఉంది. ఆ పిల్లోడేమో ఆయన ముఖాన్ని తేరి చూస్తూ ఉన్నాడు. తేరి చూస్తూ ఉండగా ఏం కొట్టేస్తుంది, రక్తం వస్తూ ఉంది. ఆ పిల్లోడంట చూసి అమ్మా అని పిలిచాడంట. ఆమె కొట్టేది ఒక్కసారి ఆగిపోయి వాడు వైపు చూసిందంట. పిలిచింది నా కొడుకేనా అని పిలిస్తే, అమ్మా ఆయన కొట్టకమ్మా అన్నాడంట. అప్పటి వరకు కొట్టిన ఆమె ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా ఈ నా కొడుకు మోగవాడండి, ఇంతవరకు సరిగా మాట్లాడలేదు, నిన్ను కొడుతూ ఉండగా తదేకంగా నీ ముఖాన్ని చూశాడు, ఆ రక్తాన్ని చూశాడు, ఆ శాంతిని, ఆ సమాధానాన్ని, నువ్వు కనపరుస్తున్న నెమ్మదిని చూసి వాడిలో ఈ అద్భుత కార్యం జరిగిందని అక్కడే కాళ్ళ మీద పడి, ఆ మిగిలిన పాంప్లెట్లుంటే నాకు ఇవ్వు, నేను కూడా పంచుతానని పంచుతూ ఉందంట. అనుభవిస్తున్న మనం, వింటున్న మనం ఆయన వాక్యం పైన ధ్యానం ఉంచితే, లక్ష్యం ఉంచితే ఏదైనా ఎప్పుడైనా మనలను విడిచిపోగలదు. లేదా అది మనకింకా పట్టి ఉంటే, ఆ బలహీనత మనల్ని పట్టుకుంటే మరొక వాగ్దానమైనా ఉంది. ఏంటది? నా కృప నీకు. ఈ రెండిట్లో ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి మనం. పట్టిన బాధలను విడిచిపెట్టైనా వెళ్ళాలి, లేదా ఆయన కృపను మోసుకుంటానైనా వెళ్ళాలి. ఈ మందిరంలో చేరువచ్చిన మనకు ఈ 2 సంగతులే జరగకపోతే మనం వచ్చి ఏం ప్రయోజనం అంటారు? దేవుని వాక్యాన్ని ఇంతగా వినిపిస్తున్న మనకు, మన మనసును తెరవటానికి ఆయన పడుతున్న ఈ పరిస్థితులన్నిటికీ వాక్యం చేత విరివిరిగా వాడబడుతున్న సేవకులందరూ మన సహవాసంలోనికి వచ్చి ఏదో ఒక సమయంలో వాక్యాలను అందిస్తూ మనకి చెప్తున్నారు కదా. బయట వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మన సంఘాన్ని ప్రేమించి యూట్యూబుల ద్వారా అక్కడక్కడ వింటూ, ఫోన్ నెంబర్ కనుక్కొని, అడ్రస్ కనుక్కొని కొత్త వారు వస్తున్నారు కదా. దేనికి ఇదంతా? ఆయన వాక్యం చేత ఆదరింపబడుతున్న సంగతులు. స్థానికంగా ఉన్న మనం, దగ్గరగా ఉన్న మనం, సంఘంలో ఉన్న మనం, సంఘంలో ఎదుగుతున్న మనం ఇంకా ఎంత అభివృద్ధి చెందాలి? ఏమవుతుంది ఈ వాక్యం అంతా? ఎలా అవుతుంది మన ఆత్మీయ జీవితం? ఎలాంటి మార్పు కలుగుతూ ఉంది? ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైన జీవితంలో పునరుద్ధానుడైన యేసు ప్రభు వారు చేసే సహాయాలు ఇప్పటికీ ఫ్రెష్గా, సిద్ధంగా మనందరి కొరకు ఉన్నాయి. ఆయన చేతులెత్తి అందరినీ ఆశీర్వదించడానికి మన మధ్యలో ఇంకా సిద్ధంగానే ఉన్నాడు. అదిగో ఆరోహణమవుతున్న సంగతులను నేను మీకు సరిగా అర్థం చేయనట్టు చెప్తున్నానో లేదో నాకు తెలియట్లేదు, కానీ మీరు కళ్ళు మూసుకొని అలా వెళ్ళిపోతున్న ప్రభువుని గురించి ధ్యానం చేస్తే ఏది మనలను బాధిస్తుందో చెప్పండి, ఏది మనలను దుఃఖపరుస్తుందో చెప్పండి. ఇదిగో అలాంటి స్థానంలోనే నేను కూడా ఉంటాను, నేను అదే విధంగా ఆయన వెళ్ళినట్లుగా నేను వెళతాను అని ఆలోచన చేస్తూ ఉంటే ఎలాంటి సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు చెప్పండి. మీ మధ్య నిలబడి వాక్యం బోధిస్తున్న నేను, చెప్తున్నా నేను, అలాగా ఒంటరిగా దేవుడు నాతో మాట్లాడుతున్న సంగతులను నన్ను తడుతున్నట్టు, ముడుతున్నట్లు, నన్ను లేపుతున్నట్లు, నన్ను ఆదరిస్తున్నట్లు కొన్ని సందర్భాలలో నేను ప్రత్యక్షంగా ఎరగగలుగుతాను. అలాంటి దేవుడు అందరికీ ఇవ్వాలని ఆశగా ఉన్నాడు. భౌతికపరమైన సహాయాన్ని, ఆత్మీయపరమైన సహాయాన్ని, మానసికపరమైన సహాయాన్ని,
వర్ధిల్ల చేయాలని దేవుడు కోరుతూ తన చేతులెత్తి మనల్ని దీవించి పంపుతాడు. అలాంటి కృపను ప్రభు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సోదరి సోదరులారా, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎక్కడ కూర్చొని వాక్యం విన్నామో నాకు తెలియదు, కానీ వాక్యమందు నీ మనసు ఉంచి లక్ష్యం ఉంచితే దేవుని ఆశీర్వాదాలను నీతో పాటు తీసుకుని వెళ్తావు. నీ ఆత్మకు పట్టిన దారిద్ర్యాన్ని, బంధకాలను దేవుడు ఇక్కడే తుత్తునీలుగా విరక్కొట్టి పంపాలనుకుంటున్నాడు. శరీరానికి పంపినటువంటి ఈ దౌర్బల్యతాన్ని ఆయన తీసివేయాలని కోరుతున్నాడు. ఈ మనసును, మూసుకుపోయిన మనసును, మోగపోయిన మనసును, కఠినమైన మనసును మాంసపు మనసుగా చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉపయోగించవలసినవన్నిటిని ఉపయోగించి నీ మనసు తెరుచుకోవటానికి ఆయన చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసేసాడు. ఇంకా నీ మనసును మూసేసుకొని పెడతావా? మనసును తెరుచుకొని ఆయన సన్నిధిలో ఉంటావా? మీకు వినపడేటట్లు ఎవరు మౌనంగా ఉండకుండా, ఏ సమస్య నిన్ను పట్టి బాధిస్తుందో, బంధిస్తుందో, ఏడిపిస్తుందో, ప్రభువా ఈరోజు నేను దాని నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడావు, ఇప్పుడు నేను నీతో మాట్లాడతాను. ఎంఐ గ్రామంలో ఉన్నవారు వారి గుండెలో ఉన్న బాధనంతటిని ఆయనతో చెప్పేసుకున్నారండి. ఇదిగో ఈరోజు నువ్వు నీ బాధను ఆయనతో చెప్తావా? ఆయనతో చెప్పండి. మనసును తేలిక తీసుకుని వెళ్ళండి. మనసును మూసుకుని వెళ్ళటంలో నువ్వు ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఆయన చేతులెత్తి నిన్ను ఆశీర్వదించాలనుకుంది దేనికో తెలుసా? నీ మనసును తెరిచిన వారిని. మనసు మూసుకొని కఠినమైపోతే ఆయన ఆశీర్వదించడానికి ఎత్తిన చేతులను నీ పైకి తిప్పకుండానే దించేస్తాడు. వద్దు, నీ మనసును కఠినం చేసుకోవద్దు. ప్రభు ప్రేమ మిమ్మలను బలవంతం చేస్తూ ఉండగా, ఇదిగో ఆ ట్రైన్లో బాబు లక్ష్యం ఉంచాడు, చూస్తూ ఉన్నాడు. మోగమైన వాడు మాట్లాడాడు. తల్లి ఎప్పుడూ చూడని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళింది. సోదరులారా, యవనులారా, యవనస్తులారా, దేవుని ఆత్మను దుఃఖపెట్టొద్దు, బలవంతం చేయొద్దు. నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా ప్రభువును వేడుకోనండి. ఆయన మనసును అర్థం చేసుకోనండి, హత్తుకోనండి. ఆయనకు మీ ఆత్మను, శరీరాన్ని, మనసును అప్పగించండి. ఈ సన్నిధిలో తెరుచుకోకపోతే మరెప్పుడు ఆయన మనసును, ఈ సమయం దాటిపోతే నీ మనసు మళ్ళీ ఎప్పుడు కఠినమవుతుందో నాకు తెలియదు. అయ్యో, అవకాశం పోగొట్టుకోవద్దు. ఎవరు మౌనంగా ఉండవద్దు. చిన్న ప్రార్థన మీ హృదయాల్లో చేయండి. ముగించుకుంటాం. 2-3 నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం. దేవుని ప్రేమను మిమ్మలను ప్రేరేపిస్తూ ఉండగా మౌనంగా ఉండకుండా ఆయన సన్నిధిలో విరిగిపోదాం, పగిలిపోదాం. ఆయన సన్నిధిని అనుభవించి వెళదాం. ఆయన కృపనైనా తీసుకుని వెళ్ళు, లేదా నీ బలహీనతలైనా విడిచిపెట్టి వెళ్ళు. మనందరి పక్షంగా సహోదరుడు కిరణన్న ప్రార్థన చేసి ముగిస్తారు. అవును ప్రభు. ప్రాణప్రాప్తులుగా మమ్మల్ని అందరినీ తోడుకుని వచ్చినందుకు మీకు వందనాలు. వందనాలు తండ్రి. నిజమే మా ప్రభా, ఆరాధన సమయంలో నీ లేఖనంలో విన్నాం. మా భయము, మా ఆందోళన, మా సమస్య అంతటిని ఎరిగిన దేవా, నువ్వు నా సొత్తు, భయమేలా అని మాతో మాట్లాడిన నీ గొప్ప ప్రేమకు వందనాలు. మా ఆందోళనలు ఎరిగిన దేవా, మా భయాలు ఎరిగిన దేవా, మా పాప భీతిని ఎరిగిన దేవా, మా హృదయానికి దగ్గరగా మాతో అయా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయా మేము నిజంగా మిమ్మల్ని ఆరాధించి ఉండగా మా ఆరాధనలు మీరు స్వీకరించినందుకు వందనాలు చెల్లిస్తూ, అయా మీరు మాకు ఇచ్చిన దానిలో నుంచి మీకు మేము కానుకలుగా సమర్పించి నీ వాక్యాన్ని మా ప్రభు వినడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నిజమే,
ఒక్కసారి మా ప్రభువా, నువ్వు మా ప్రభు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచినాక ఆందోళనతో దుఃఖ ముఖాలతో మా ప్రభువా, భయములో చెప్పుకోలేని స్థితిలో శిష్య సమూహం, నిన్ను నమ్ముకున్న సమూహం, నీతో ఉన్న సమూహం నిండిపోయి ఉండగా ప్రభువా, వారిని విడవక వారిని ఇంకా ప్రోత్సహించడానికి, వారిని ఇంకా బలపరచడానికి నువ్వు భూమి మీద 40 దినాలు మా ప్రభువా వారితో ఉన్న దేవా, ఈ ఉదయవేళలో మేమందరం తల్ల వంచి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారితో ఉన్నవాడువు. వారు మా ప్రభువా వారి మనసులను విప్పినప్పుడు ప్రభువా వారిని మీ బలమైన హస్తాలతో ఆశీర్వదించిన దేవుడవు. ఇది చరిత్ర. కానీ మా జీవితాల్లో ప్రభువా నిజముగా అనుదినము పరిశుద్ధాత్మ దేవుడిగా మాతో ఉండి మా ప్రతి బలహీనతలో, మా ప్రతి రుగ్మతలో, మా ప్రతి వ్యాధిలో, కష్టంలో, బాధలో మాతో ఉన్నవాడా మీకు వందనాలు, స్తోత్రాలు. నిజముగా మాతో నిలిచి ఉన్నందుకు మీకు వందనాలు. మీ బలమైన హస్తాల క్రిందకు ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మీరు లాక్కున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా మీరే సహాయం చేసి బలపరిచిన దేవుడిగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాటలను బట్టి భవిష్యత్ జీవితంలో అయా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మాతో ఉండే దేవుడవు. అంతేకాదు ప్రభువా, అవసరం కొద్దీ నీ కృపను మాకు హెచ్చించే దేవుడవు. మా ప్రతి అవసరతను నీ కృపలో, నీ మహదైశ్వర్యంలో తీర్చుచున్న దేవుడవు. అలాంటి సేవకులను, సంఘాన్ని మా ప్రభువా మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావు. ఇదంతా మీ కృపే కదా. మీ కృపకు మేమందరం తల్ల వంచి, సేవకుడు అనేక మంది సేవకులను పిలిచి ఏ విధంగా వాక్యం విని ప్రయోజకులు అవ్వాలో అలాంటి ప్రణాళికలు కలిగి మా ప్రభువా బోధిస్తూ తీసుకువెళుతూ ఉండగా అట్టి సేవకుని కుటుంబాన్ని, సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు ప్రభా, కుటుంబాలుగా స్థిరపరచబడడానికి అయా కలిగి ఉన్న మీటింగ్స్ అన్నిటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రాబో దినాల్లో 26, 27 తారీఖుల్లో ఉన్న ఆ యొక్క మీటింగ్ల విషయమై ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని కోణాల్లో మమ్మలను మీరు బలపరుస్తూ తీసుకుంటున్న ప్రత్యేకమైన నీ శ్రద్ధను బట్టి, మీరు ఆస్వాదిస్తున్న మీ బలమైన హస్తాలను బట్టి, మాతో ఉంచి నడిపిస్తున్న మీ కృపను బట్టి సంఘముగా మేమందరం స్తుతిస్తూ, ఎవరైతే బలహీనంగా, శారీరకంగా బలహీనులై ఉన్నారో మేము ఇందాక చూసాం ప్రభా, ఆయా ప్రకటనలో విన్నాం ప్రభా, అట్టి వారందరినీ మీరు బలపరచండి. ఆర్ఆర్పేటలో ఉన్నవారేమి, ఆయా న్యూగిరిపురంలో ఉన్నవారేమి, ఆయా ఎర్రబాలెంలో ఉన్నవారేమి, గుణదల్లో ఉన్నవారేమి, కృష్ణలంకలో సంఘానికి చెంది ఏ ప్రాంతంలో ఉన్నవారిని బలపరచండి ప్రభా. మీ బలమైన హస్తాలకు అప్పజెప్పుకొనుచు తిరిగి వెళుతున్న మాతో మీ కృపనుంచుమని గనుడు స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం. సమాధానంతో ఒకరొకరు పలకరించుకుంటూ ధ్యానపూర్వకంగా ఆయన కృపను కలిగి ఉందాం.